Telugu states is something a very great plus point to the film and an asset. People will watch the film through your prism because Chiranjeevi sir has presented this film. How does these 2-3 angles go hand in hand tomorrow after the release? మనస్ఫూర్తిగా ఈ సినిమా నచ్చకపోయి ఉంటే ఓ మాట ఇచ్చాము ప్రెజెంటర్గా ఓకే జరుగుతుంది అనుకునేవాడిని. కానీ ఇక్కడ గర్వపడుతున్నాను, ఇందాక చెప్పాను నేను. అంత గర్వాన్ని మీకు ఇది ఇస్తుంది ఈ సినిమా. సో యాజ్ ఏ ప్రజెంట్ చేసిన మనిషిగా నేను ఆ ఆనందం, ఆ తృప్తి ఖచ్చితంగా పొందుతాను. అలాంటి ఎమోషన్, అలాంటి కంటెంట్ ఉంది, అలాంటి రోలర్ కోస్టర్ రైడ్ యాజ్ పర్ యాజ్ ది ఎమోషన్ ఇస్ కన్సర్న్. అలా అనిపిస్తుంది నాకు ఈ సినిమా. అంటే చాలా చోట్ల ఏడవం కానీ కంట తడి ఉంటానే ఉంటుంది, ఆర్ద్రత గుండె తడి ఉంటానే ఉంటుంది ఈ సినిమాలో అక్కడక్కడక్కడ. పైగా తను ఎప్పుడు నవ్వుతుంటాడు, హాయిగా ఉంటాడు చాలా. కానీ ఆ హాయి దాని వెనకాల ఎంత సాక్రిఫైస్ చేస్తుంటాడని మనం తలుచుకుంటే వాట్ ఏ క్యారెక్టర్ ఇట్ ఈస్, బట్ లవ్లీ క్యారెక్టర్ అనిపించేస్తుంటుంది. ఆ క్యారెక్టర్ని సీన్ తర్వాత సీన్ విల్ లవ్ హిమ్, ప్రేమిస్తూ ఉంటాం ఆ క్యారెక్టర్ని. తను సాడ్గా ఉండే టైంలో మన అనుకుని సంఘటనలు, విషాదమైన సంఘటనలు జరిగితే కూడా తను సాదాసీదాగా ఉండి బోరుని ఏడవాడు, మనం ఏడుస్తాం. అలా తీసుకొచ్చాడు. అంతటి రిఫైన్డ్ ఫినెస్ పెర్ఫార్మెన్స్ తను చేశాడు. కాబట్టి ఇది ఓపికగా చూడగలగాలి తప్ప చూసిన తర్వాత డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. ఓకే సార్. సార్ చిరంజీవి గారు లేదు, మార్నింగ్ అదే డిస్కషన్ వచ్చింది మై ఫ్రెండ్. వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా చెయ్యను అసలు. ఫస్ట్ చేస్తానా లేదా జస్టిఫై చేస్తాను తర్వాత. నేను ఇట్లాంటి హ్యాండిల్ చేయను. ఇది ఒకప్పుడైతే చేసేవాడు, కానీ అమీర్ ఖాన్ క్యారెక్టర్స్ ఏదైనా సరే నాకు అవకాశం వస్తే ఐ డోంట్ డేర్ టు డూ దట్. ఈయన అమీర్ ఖాన్ why will not do my films? Asking, how do you get this chance of doing this character? Yes, will you dare? I don't want to do this character because only he can do that. He has such a crazy person who wanted to do such characters. అది నాకు వచ్చేసరికి అలా ఉండక్కర్లేదు. నాది మన జనామోదంగా ఉండాలి, జనరంజకంగా ఉండాలి అని మినిమం గ్యారెంటీతో సినిమా చేస్తాను తప్ప తను ఎక్స్పెరిమెంట్ చేసి జనాలకి అది ఒప్పించి మెప్పించి శభాష్ అనిపించేలా తను ప్రయత్నిస్తాడు. జనాలకి ఏవి చేస్తే వాళ్ళు క్లాప్స్ కొడతారు, ఎలా చేస్తే వాళ్ళు శభాష్ అంటారు, నన్ను ఎందురైతే వాళ్ళు చూస్తారో అలాంటి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. సార్ మధ్య మధ్యలో నా ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతుంటాయి, వాటి గురించి నేను మాట్లాడటం లేదు. సార్ చిరంజీవి గారు, చిరంజీవి సార్ మీరు ఇప్పుడే సార్ చిరంజీవి గారు ఒక్క నిమిషం సార్, ఏమనుకోదు సార్. ఇప్పుడే మీరు జనాదరణ పొందిన సినిమాలనే నేను ఎంచుకుంటాను అన్నారు కదా. యాక్చువల్గా ఈరోజు ఒక మంచి అకేషన్ సార్. 20 years బ్యాక్ మీరు యాక్ట్ చేసిన ఇంద్ర కరెక్ట్గా ఈరోజు 20 years. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. It's a landmark film of my career. Just 20 years back, the same day, it has been released. One of the biggest hits. It's a Yes, phenomenal hit. Yes, sir. And it brought me a lot of name. Yes. 24th of July. Yeah. And one more thing, sir. Yesterday, అంటే నిన్నటికి మీ పసివాడి ప్రాణం 35 years కంప్లీట్ అయింది. Oh, yesterday, 35 years. Yeah. Another movie, 35 years back, released yesterday. And that also was a big hit. That was so Wow. ఒక్కసారి గట్టిగా మన అందరం చప్పట్లు కొడదాం. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవరైతే అడగలేదో ప్రశ్నలు అడగాల్సిందిగా సార్ ఈ అకేషన్ కోరుకుంటున్నాం. లో లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. ఒక ఇందిరా గురించి ఒక్క మాట ఏమని better not to go away. We'll confine to Yeah, we'll confine. Aamir ji and సార్ చిరంజీవి గారు Yeah. అమీర్ ఖాన్ గారు గొప్ప క్యారెక్టర్ చేస్తారు, ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు, మీలాగే అందరికీ చాలా ఇష్టమైంది. అయితే వాళ్ళలాగా వర్క్షాప్ చేసి అంత టైం తీసుకుని అలా భవిష్యత్తులో మన టాలీవుడ్ హీరోస్ చేయగలుగుతారంటారా? అలా చేయొచ్చా? చేయడానికి వీలు పడుతుందా ఇండస్ట్రీలో? ఖచ్చితంగా చెయ్యాలి అంటాను. ఏమైపోయిందంటే ప్రతి డైరెక్టర్స్, చాలామంది డైరెక్టర్స్ స్క్రిప్ట్ని ముందుగా ఫ్రీ చేయటం కానీ, ఆ స్క్రిప్ట్ మీద అవగాహన పూర్తిగా ఆల్ టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అది ప్రాక్టీస్ చేయటం కానీ, వాళ్ళందరికీ అవగాహన కల్పించడం కానీ, స్క్రిప్ట్లో ఉండే ఇన్ అండ్ అవుట్ డెప్స్ ఇవన్నీ కూడా తెలియపరిస్తే కనుక వచ్చే రిజల్ట్ వేరు, వాళ్ళు పనిచేసే విధానం వేరు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వేరు. అది సినిమా మీద చూపిస్తుంది రిజల్ట్. ఏమైపోయిందంటే మెయిన్ హీరోకి ఏమైనా కొంతవరకు సినిమా తెలిసేమో సీన్స్ అవి, అప్పుడే వచ్చినప్పుడు కమెడియన్స్ కానీ ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులకి తెలీదు.
వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు ఏం చెప్తారో అప్పటికప్పుడు వాళ్ళు డెలివరీ చేయడం ప్రయత్నిస్తుంటారు. దాని ఇన్వాల్వ్మెంట్ కానీ అది అంతంత మాత్రంగా ఉంటుంది. సో వర్క్షాపులు చేయాలి, ముందుగా డైలాగులు ఇవి అని ఫ్రీజ్ అవ్వాలి, ఆ డైలాగులు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి, గదిలో రౌండ్ టేబుల్ మీద కూర్చుని ఆయా సీన్లు అనుకుని వాళ్ళు కనుక చేయగలిగితే నెక్స్ట్ సెట్స్కి వెళ్ళినప్పుడు నా డైలాగ్ ఏంటి అది ఎలా గుర్తుంచుకోవాలని గుర్తు మీద తను మనసు పెట్టక్కర్లా, పెర్ఫార్మెన్స్ మీద మనసు పెడితే చాలు, అది రావాలి. దట్స్ వాట్ దే డూ. They don't bother about dialogue. Dialogue already it's there in their mind. Next, they put their mind how best we can give as far as the performance is concerned. తనే అమీరే కాదు, ఆల్ ద కో స్టార్స్ అందరూ అలా చేస్తారు. దట్స్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. అది మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. సచ్ వర్క్షాప్ అనేది మన వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవాలి. We should follow the way you convene all the workshop other things. Yes, sir. That's what advantage. You just tell them what the advantage in that. Well, actually, I believe in a lot of prep in many ways. So one of them is, of course, dialogues. But when you prepare for a film, the 6 months, 8 months, 1 year that you prepare for a film, when you're actually shooting, whatever prep you have done, that is going to come of work to you on the day of the shooting. And whatever you have decided in the past will now, on the day, you will be using exactly that. So prep is very important. And one of the things I was, sir was asking in that video, you saw us how we were doing, sir. Yeah. So I was telling sir that I like to, I don't have a very good memory. A lot of actors can, read a scene and within 10 minutes they know the dialogues. I take very long. I think, sir, you must be memorizing very fast. Am I right? So I take very long. And I take long time. So I don't like to disturb other people on the set. I'm sitting and learning lines. So I tell my director, you give me the script 3-4 months in advance. I just do it, I'll memorize the whole script. And then if you put a coin in my mouth, the dialogue must come out. It should be that perfect. You put a coin in, dialogue must come out. So I want the dialogues to be memorized. My memory is not very strong, especially after Gajani. So I take time to memorize. Once I have memorized it, then on the day of the shooting, I'm free to experiment. I'm free to, focus on the performance. That's what I'm telling. Yes. అమర్జీ, ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్స్లోకి వచ్చిన తర్వాత డైలాగ్ డైరెక్ట్గా రాస్తున్నారు సార్, వచ్చేస్తున్నారు. వచ్చిన దగ్గర నుంచి ఏ డైలాగ్ చెప్తాడో ఏంటో, వాడు టిఫిన్ తిని బ్రేక్ఫాస్ట్ పెడతారు యూనిట్ వాళ్ళు, తినడానికి కూడా రాదు, ఎందుకంటే ముందు కంగారంతా అక్కడ ఉంటుంది మనకి. వచ్చిన తర్వాత అప్పుడు చెప్తారు, వేడివేడిగా వడ్డిస్తారు. అది టిఫిన్ అయితే బాగుంటుంది, డైలాగులు వడ్డిస్తారు అది వేడివేడిగా. అవి నేర్చుకుని దాన్ని ఎలా చేయాలో చెప్పడానికి గబగబా నోట్లో అది వెళ్ళిపోతే చాలరా ఇలా ఉంటుంది తప్ప, అది ఓన్ చేసుకుని డైజెస్ట్ చేసుకుని మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఎంతో కొంత ప్రయత్నిస్తాం. మనం ఎంత గొప్ప పెర్ఫార్మెన్సో వాళ్ళకి తగ్గట్టుగా ఎగ్జిబిట్ చేస్తుంటాం, కానీ అది ఇవ్వటానికి కూడా టైం లేనటువంటి పరిస్థితి. అట్లాగే ఇక్కడ మెకానికల్ అయిపోతుంది. ఇంత టైం తీసుకుంటే కనుక అమీర్ గారు తీసుకున్నట్టుగా అది చాలా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. సో ప్రతి వాళ్ళు ఆలోచనలో మార్పు రావాలి. మన డైరెక్టర్స్ కానీ ఎవరు చేయరు అంటలేదు, చేస్తారు. రాజమౌళి లాంటి వాళ్ళు ఇంకా అదే పని మీద ఉంటారు రాత్రి బవళ్ళు. సో అది మిగతా నాకు తెలియని ఎంతోమంది డైరెక్టర్స్ కూడా మంచి చెడు ఆ రకంగా చేస్తూ ఉంటారు, కానీ చాలామంది చెయ్యని నా అభిప్రాయం. నేను ఎక్స్పీరియన్స్ నాకున్న దాంట్లో చెయ్యాలి అనేది. అలాంటిది వర్క్షాపులు చేసుకోవడం, డైలాగులు ముందుగా ఫ్రీ చేసుకోవడం లాంటివి చేస్తే కనుక ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. But one second. Sir, actually each one has their own style. Like I like to rehearse a lot. But I've noticed that a lot of people, creatively, they like to be more free. They don't want to be bound. I know that some directors, especially earlier, in the earlier years, earlier decades, they would take a story idea, they would do the casting, and then they would go to the location, sir. And as a team, they would write the scenes, next day they would shoot, write the scenes, next day they would shoot. Now, it is a very organic way of making a film, but it is not very organized. And it may be a very expensive process, because if you're, writing your scenes while you're shooting, it can be very expensive. So, there is no right way or wrong way. It's each creative person has their own way, I feel, sir. Amarkanji, in future, last question, please. Amarkanji, in future, any accepted in Telugu state cinema cameo role? Are you accepted? Oh, I would love to do. I would love to do that.
He Sir, asked Aamir me. sir. I think you know I'm a big fan He was of complaining. you see, I was telling Chiranjeevi Garu that now you please give me an opportunity to return and do something for you, sir. Give me opportunity. Allow me to also do something. So I'm honored. then we were talking. So he said, yes, I will call you and all that. No, wait. Let me tell you the main thing. So he said, yes, and I will tell you. Then after 2 days, he said, yeah, I'm shooting with Salman and something he was telling me about that movie. I said, sir, you didn't call me, sir. You called Salman, sir. You didn't call me. I said, it is not acting with the brain or heart, it's physically. So that's the reason we opted For Salman. Aamir ji, Sir, Aamir sir. actually, the country, the Indian cinema is going to a turbulent phase actually after the pandemic. There are very much concerns. Chiranjeev Garu also is very well aware of all that going on. What are your thoughts going on with biggest release? It is the biggest release of yourself and also the Hindi cinema. So what exactly are your thoughts? Well, I believe that stories will always live on. Stories will always live on. Platforms might change, but I feel that storytelling is the oldest entertainment that we used to have for each other. When there was no cinema, when there was no language also, when there was no books also. People used to sit around campfires and tell each other stories of, yeah. So this is the oldest form. Storytelling is something that we all like to listen to, we like to tell, and we like to hear. I don't think this will ever end. The form may alter, the form may change. Okay, the last Aamir question. sir, please. Aamir Last sir, this question. side. Aamir Aamir sir. to your left. Yes, Towards your yes. left. How Towards your left. toughest was playing a Sikh? Why the Sikh backdrop for this film? Well, actually, I never asked Atul that question because when he wrote the script, it was already a Sikh character. I think when you're playing any character with a certain cultural background and a certain language, it becomes your responsibility as an actor to try and be as accurate as possible. So we have tried our level best to do that, and we have also taken assistance from the Sikh community to guide us as to what are the things that is very relevant culturally for Sikhs, and so we have followed all of that, and we have taken, I think, all the care to make sure that we are accurate. Sir, this side towards your Last left. question, Towards your please. left, sir. Last Towards your left. question. Abdul from India. మీరు This side. ఎప్పుడు అంటుంటారు ప్రతి అంటే సినిమా అనేది ఇండియన్ సినిమా లాగా ఉండాలి, ఈ మధ్యకాలంలో రీజనల్ అనే భావన రాకుండా సినిమా అనేది ఇండియన్ స్థాయిలో ఉండాలని మీరు ఎప్పుడు ఆశపడుతుంటారు. అది ఈ సినిమాతో నెరవేరబోతుంది, మీరు ఇందులో భాగస్వామి అయ్యారు. బాహుబలి లాంటి సినిమాలన్నీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నాయి. బాలీవుడ్ సినిమాలని ఈ మధ్యకాలంలో ఈ లాల్ సింగ్ చెడ్డా అనేది బాలీవుడ్లో కావచ్చు లేదంటే ఇక్కడ కావచ్చు అనేది ఒక రీజనల్ లా కాకుండా ఒక ఇండియన్ సినిమా